నమస్తే 7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని వీరభద్ర స్వామికి ప్రజా నాయకులు మాజీ ఎమ్మెల్యే సికే బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు చిత్తూరు నగర ప్రజలు ఊహించినంత ప్రజాదరణ చూపించి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వేసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో సికే బాబుకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఒకే ఒక్క ర్యాలీతో చిత్తూరు ప్రజలు ఆయనకు మీ వెంట మేమున్నామంటూ నిరూపించారు. మాజీ శాసనసభ్యులు సికే బాబు తన అనుచరులతో కలిసి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా సికే బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నగర ప్రజలు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అదే హుషారు, అదే జోరు, అదే అభిమానం. ఏ పార్టీలో టికెట్ ఇచ్చినా సికే బాబు తిరిగి ఎమ్మెల్యే కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాప్తాడు సిద్దంసభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఫోటోగ్రాఫర్ పై దాడికి పాల్పడడం దారుణమని విమర్శించారు. ఫోటో జర్నలిస్టు విధి నిర్వహణలో తమ కొత్త వారిని నిర్వహిస్తూ కవరేజ్ కోసం వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన జర్నలిస్టు కావడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖులు దాడి చేశారని విమర్శించారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాలు, వివిధ మండలాలకు చెందిన పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఖండించండి జర్నలిస్టులపై దాడులను, ఖండించండి జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే మీడియాపై దాడిని ఖండించండి. మీడియాపై దాడిని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని.
దాడులు తీవ్రతరమయ్యాయి. నిన్నటి రోజు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన తీవ్రంగా దాడి చేయడం అనేది జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి దాడులు ఇవి. పత్రికా స్వేచ్ఛను ఎంత హరించాలని చూస్తే అంత ఎత్తున పత్రికలు ఉద్యమించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని అన్నింటినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కూడా పత్రికా విలేకరుల పైన దాడులు, హత్యలు చేయడం అనేటివి ఈ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇలాంటి దాడులను పత్రికా విలేకరులు ఎప్పటికీ సహించరు. ఎప్పటికప్పుడు దాడులను తిప్పికొడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా నిన్న అనంతపురం జిల్లా రాపాడులో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి అందరినీ ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలని చెప్పి పత్రికా విలేకరుల తరఫున గట్టిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ ముఖలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అంటూ చిత్తూరు తెలుగుదేశం పార్టీ పేర్కొంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో పత్రిక విలేకరులు రావడం తప్ప అని ప్రశ్నించారు. తమ తప్పులు బయటకు తెలుస్తాయని భావించిన వైసీపీ కార్యకర్తలు వీధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై అకారణంగా దాడి చేసి గాయపరచడం శోచనీయమన్నారు. రాప్తాడు సభ విజయవంతమైతే దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమని ప్రశ్నించారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అనంతపురం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. అనంతపురం జిల్లాలో రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. దాంట్లో వాళ్ళకు జనాలు లేకపోయి వాళ్ళు ప్రెస్టేషియస్ గా తీసుకున్న సభ ఫెయిల్ అయిందని ప్రెస్టేషన్తో ఆ ప్రెస్టేషన్లో మరి ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ ఫోటోలు తీస్తా ఉంటే ఆయన కొట్టడం, వాతలు పెట్టడం ఇవన్నీ కూడా సిగ్గుచేటు. నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, అయ్యా మీరు ఏ కార్యక్రమం అయితే చేస్తారో అది జాగ్రత్తగా బాగా చేసి ఉంటే మరి దాని ఫోటోలు ఎందుకు తీస్తారు? మీరు మంచి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మరి ప్రజలకు తెలియజేస్తారు. ఈరోజు భారతదేశంలో కూడా 3 సింహాలు ఉంది. ఒకటి పరిపాలన, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటి పత్రికా ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఇంకొక సింహం ఉంది. అయితే వీళ్ళు ఈరోజు ఆ 3 సింహాల్లో పరిపాలన అంటే పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. రెండోది ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు తెలియజేయాల్సిన పత్రికలని స్వాతంత్రం లేకుండా వాళ్ళని కూడా ఈరోజు కొట్టడం కానీ, అరెస్టు చేయడం కానీ దౌర్జన్యాలు చేస్తున్నారు. చాలా హేమమైన చర్య, చాలా హీనమైన చర్య, చాలా పిరికిబంద చర్య. ఎందుకంటే పత్రికలు సమాజంలో జరిగే న్యాయ అన్యాయాల గురించి, సమాజం జరిగే వాటిని గురించి కూడా ప్రజలకు తెలియజేసేది వాళ్ళ పత్రికా సోదరుల బాధ్యత. అటువంటిది పత్రికా విలేకరులపై దాడి చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉంది అనేసి పత్రికా విలేకరుల పత్రికల ద్వారానే, మీడియా ద్వారానే కూడా తెలుస్తుంది. అటువంటివి కూడా ఈరోజు అరాచకాలు జరుగుతున్నాయి. వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వాళ్ళ అరాచకాలంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సభ్య సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించాలని ఈ సందర్భంగా కోరుతూ, పత్రికా విలేకరులకి దిక్కులేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు ఏముంటుందో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, అడుగుతున్నాను. ముఖ్యమంత్రి సమక్షంలో
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన వైకాపా గూండాలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో పరిరక్షణలో పత్రికలది ప్రధానమైనటువంటి పాత్ర. ఈరోజు శ్రీకృష్ణ పైన జరిగిన దాడి అతను ఒకరిపైన జరిగిన దాడి కాదు, యావత్ పత్రికా విలేకరుల పైన, పత్రికా స్వేచ్ఛ పైన జరిగిన దాడికి మేము భావిస్తున్నాం. దీన్ని ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దాడి పాల్పడ్డారో ముఖ్యమంత్రి సమక్షం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ దాడి కారణం వైకాపా గూండాల పైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం మహాసభలో ముఖ్యంగా కూడా విలేకరులు, పత్రికా విలేకరులు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగేలాగా పోరాడుతూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాల్ని ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బట్టబయలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడనే కాదు, కొత్తగా చాలా రోజులుగా పత్రికా విలేకరుల పైన కానివ్వండి వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు వాటిపైన కంప్లైంట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక తప్ప మిగిలినవన్నీ కూడా ఆయన వాళ్ళని హీనంగా చూస్తూ ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ముఖ్యంగా అక్కడున్న కృష్ణ కూడా అక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు అన్యాయంగా ఆ సభకి వాళ్ళకి లోన్లు కట్ చేస్తామని భయపడిచ్చి పిలుచుకోబోయారు. అలాగే మన చిత్తూరులో కూడా ఇక్కడంతా కూడా చూశారు, బస్సుల్లో అనేది లేకుండా అన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని కూడా ఆ సభకి తీసుకెళ్లేలాగా చూపించారు. ఇవన్నీ కూడా పత్రికా సోదరులు కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపించారు. కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అపోజిట్గా చేస్తున్నారనే దురుద్దేశంతో ఈ శ్రీకృష్ణ పైన చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఈరోజు స్వేచ్ఛ లేకుండా, ముఖ్యంగా పత్రికా విలేకరులకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ముందుండి చూపించే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే రౌడీలు ఈ శ్రీకృష్ణ పైన దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ, నగరి నియోజకవర్గం చింతపట్టేడ గ్రామంలో వెలిసిన శివుడి ఆలయం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ చింతపట్టేడ గ్రామానికి చెందిన మొదలియార్ వంశస్థులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గోవిందస్వామి మీడియాతో మాట్లాడుతూ చింతపట్ల గ్రామంలో 2000 మంది మొదలియార్ కుటుంబాలు ఉన్నాయని, వీరికి కుల దైవమైన ఈశ్వర స్వామికి చెందిన చిన్న ఆలయాన్ని పూజలు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న స్థానిక విఆర్ఓ ఆలయంలోకి వెళ్లకుండా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. తాము అనూహ్య పౌర్ణమి పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వారికి శివాలయం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలన్నారు. చింతలపట్ట గ్రామం, మా గ్రామంలో சிவன் குடி ஆலயம் கட்டிக்கின்னு இருக்கிறோம். அதில் புதுசாக கோயில் கட்டி ஒரு 5 வருஷம் ஆகுது. அன்னதானம் பௌர்ணமிக்கு அமாவாசைக்கு எல்லாத்தையும் நாங்கள் ஆயிரக்கணக்கான பேர் சாப்பிட்றாங்க. கோயில் மறுபடியும் புதுசாக விரிவுபடுத்தலான்னு நினைக்கிறோம். இதில் அதிகாரிங்க, கவர்மெண்ட் அதிகாரிங்க அதை தடுக்க நினைக்கிறாங்க. எது செஞ்சாலும் அதுக்கு முட்டுக்கட்டியாக இருக்கிறாங்க. மேற்கொண்டு எந்த ஒரு நிகழ்ச்சியும் செய்ய விடாமல் தடுக்கிறாங்க. அதை సరి செய்ய சொல்லி நாங்கள் కలెక్టర్கிட்ட మను கொடுத்தோம். ఓకే, అందరికీ నమస్కారం. నగిరి మండలం చింతలపట్టడి గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా కానివ్వండి, ఈ అమావాస్య, పౌర్ణమి ఇలాంటి పర్వదినాలప్పుడు ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ ప్రజలు ఉన్నారు. అక్కడ ఏమైనా జరుగుతుందంటే కొంతమంది అధికారులు వచ్చి అక్కడ నుంచి అవన్నీ చేయకూడదని ఇబ్బంది పెడుతున్నారు. ఈ హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది. మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కలిసి అక్కడ అలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అభివృద్ధికి అనుమతులు కావాలని వినతి పత్రం ఈ సందర్భంగా సమర్పించుకున్నాము. కాబట్టి కలెక్టర్ గారు దీన్ని గుర్తించి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఆ కార్యక్రమాలు సజావుగా జరగడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నగిరి మండలం చింతలపట్టడి గ్రామంలో హిందువులు ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలుగా పూజలు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కొంతమంది అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళని చేయనీయకుండా అడ్డుకోవడము, మీరు ఏదైనా ఉంటే కలెక్టర్తో వెళ్ళి మాట్లాడడమని వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది.
కాబట్టి ఈరోజు చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి ఈరోజు వచ్చాము. హిందువుల యొక్క మనోభావాలను గుర్తించి అక్కడ హిందువులు యథావిధిగా పూజ చేసుకునేదానికి కలెక్టర్ గారి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.